కొత్తగా చేరిన వారికే బీజేపీ పెద్దపీట 3 రోజుల క్రితం చేరిన నలుగురికి టికెట్లు మొత్తం 6 స్థానాలకు అభ్యర్థుల ఖరారు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు దక్కని అవకాశం ఎవరెవరికి నిన్న సెకండ్ లిస్ట్ లో ఫస్ట్ లిస్ట్ లో 9 మందికి టికెట్లు ఇచ్చింది బీజేపీ సెకండ్ లిస్ట్ లో 6గురికి టికెట్లు ఇచ్చింది 9 6 15 ఇంకొక 2 స్థానాలు పెండింగ్ లో పెట్టింది ఆ 2 స్థానాల్లో ప్రధానంగా వరంగల్ కి సంబంధించిన స్థానం అసలు యాక్చువల్ గా ఆరూరి రమేష్ బీజేపీలో జాయిన్ అవ్వగానే ఆ పార్టీ టికెట్ అనేది కన్ఫర్మ్ కావాలి కానీ ఎర్రబెల్లి దయాకర్ ఈ బ్యాచ్ అంతా కలిసి ఆయన్ని బలవంతంగా ఎత్తుకొచ్చి కేసీఆర్ ముందు పెట్టినారు సో దీంతో అది అటు ఇటుగా అయింది కారణం దాని వెనకాల ఉన్నది కూడా నేను చెప్తా అది కూడా పెద్ద దాదాపు ఒక 5,000 ఎకరాలకు సంబంధించిన పెద్ద వ్యవస్థ అది సో ఆ భూముల కోసము ఆ బినామీల కోసమే ఆరూరి రమేష్ ని బలవంతంగా ఎర్రబెల్లి దయాకర్ ఎత్తుకొచ్చింది ఎర్రబెల్లి దయాకర్ అల్లుడు ఆరూరి రమేష్ కలిసే కదా కాంట్రాక్ట్లు చేసేది ఆరూరి రమేష్ ఒక బడా కాంట్రాక్టరు కవితకు సంబంధించిన ఆస్తులు కేటీఆర్కి సంబంధించిన ఆస్తులు వీళ్ళంతా కలిసి పనిచేసినారని వార్తలు ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు కాదు వాస్తవాలు కూడా సో ఒకవేళ ఆయన పార్టీ మారి అడ్డుపోతే ఈక్వేషన్ అంతా మారిపోతుంది కదా వీళ్ళు అనుకున్నది ఇంకోటి అటు నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది సో ఇది ఎందుకు నువ్వు పార్టీ మారుతున్నావు ఇది ఇళ్ళనే ఉండాలి కదా మనం అంతా కలిసి సంపాదించుకున్నాం కలిసి చేసిన పైసలు ఇవన్నీ చేసిన భూములు ఇవన్నీ అని ఎత్తుకొచ్చారు సింపుల్ అంతకుమించి ఏం లేదు కేసీఆర్ అంటోనికి ఇప్పుడు ఆరూరి రమేష్ పోతే ఆరూరి రమేష్ వస్తే మన వరంగల్ ఎంపీ గెలిచేది ఉందా లేదు కదా మరి ఒకవేళ తీసుకొచ్చి ఎత్తుకపోయి ఏడబెట్టిరు మరి ఆయనకి ఏమైనా వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చినారా లేదు కదా ఆమెకే ఇచ్చినారు కడియం శ్రీహరి కుమార్తెగా ప్రకటించినారు సో ఇది టోటల్ గా బినామీ ఆస్తుల పంచాయతీ నేను వీడియో కూడా చేసిన రాష్ట్రంలో చేరికలకు పెద్దపీట వేస్తూ బీజేపీ బుధవారం లోక్సభ స్థానాలకు పోటీ చేసే వారితో 2వ జాబితా వెలువరించింది 3 రోజుల క్రితం పార్టీలో చేరిన 4గురికి టికెట్లు దక్కినాయి ఆదిలాబాద్ లో భాజపా సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు అవకాశం దక్కలే ఇప్పటి వరకు 17 స్థానాలకు గాను 15 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన పార్టీ ఖమ్మం వరంగల్ టికెట్లను పెండింగ్ లో పెట్టింది ఇప్పుడు ఖమ్మం ఏంటంటే ఆ జలగం వెంకట్రావు పార్టీలో చేరిక ఈ విషయం మీద ఆధారపడినట్టున్నది వరంగల్ ఆరూరి రమేష్ విషయంలో పెండింగ్ లో పడ్డది ఇప్పటిదాకా వెలువడిన 2 జాబితాలలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి 6గురికి ప్రాధాన్యం దక్కింది ఆదివారం బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు సీతారాం నాయక్ గోడం నగేష్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి గోమాసె శ్రీనివాసులను తాజా జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించింది ఇటీవల పార్టీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్ కు ఎంపీ రాములు కుమారుడైన భరత్ ప్రసాద్ కు మొదటి జాబితాలో టికెట్లు ఇచ్చింది సో తొలి జాబితాలో సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి కరీంనగర్ కు బండి సంజయ్ నిజామాబాద్ కు అరవింద్ చేవెళ్లకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మల్కాజ్గిరికి ఈటల రాజేందర్ భువనగిరికి బూర నర్సయ్య గౌడ్ జహీరాబాద్ కు బీబీ పాటిల్ నాగర్ కర్నూల్ కు భరత్ ప్రసాద్ హైదరాబాద్ కు మాధవీలత ఇది ఫస్ట్ లిస్ట్ 9 మంది నెక్స్ట్ జాబితాలో నిన్న ప్రకటించిన దాంట్లో మహబూబ్ నగర్ డికి అరుణ మెదక్ రఘునందన్ రావు ఆదిలాబాద్ గోడం నగేష్ నల్గొండకు శానంపూడి సైదిరెడ్డి మహబాద్ కు సీతారాం నాయక్ పెద్దపల్లికి గోమాసె శ్రీనివాస్ సో ఇక్కడ పెద్దపల్లి విషయంలో కూడా మిట్టపల్లి సురేందర్కి ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అన్నారు సో ఆయన కూడా మన దగ్గరికి వచ్చినారు మనం ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాము బీజేపీ పార్టీ ఆఫీస్ లో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో మీటింగ్ ఉన్నది మనకు ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అన్న దాంట్లోనే ఆయన ఉన్నారు మరి సడన్ గా ఏం జరిగిందో తెలీదు శ్రీనివాస్ గారికి టికెట్ పోయింది మహబూబ్ నగర్ నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డికే అరుణ అభ్యర్థిత్వం ఖరారైంది మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేసిన బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ 2 నెలల నుంచి ఇక్కడ ప్రచారం చేసుకుంటున్న నాయకత్వం ఆమె అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపింది అరుణ 2004లో బీఎస్పీ తరపున గద్వాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అనంతరం కాంగ్రెస్ లో చేరి 2009 2014లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు 2018లో గద్వాల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2019లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు నెక్స్ట్ రఘునందన్ రావు మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పార్టీ బరిలోకి దింపింది ఇటీవల శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయనతో టికెట్ కోసం పార్టీ నేత అంజిరెడ్డి పోటీ పడ్డారు రఘునందన్ రావు 2020లో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు 2018 మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినారు అండ్ 2019 ఎలక్షన్ లో కూడా ఆయనే పోటీ చేసినట్టున్నారు ఆదిలాబాద్ టికెట్ మాజీ ఎంపీ ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గోడం నగేష్ కు దక్కింది ఇక్కడ ఎంపీ సోయం బాపురావు మాజీ ఎమ్మెల్యే బాపురావు రాథోడ్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సహా మరికొందరు పోటీ పడ్డారు
నగేష్ 2004, 2009లో బోత్ నుంచి తెలుగుదేశం తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. 2014లో ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2019లో సోయం బాపురావు చేతిలో ఓటమి పాలయ్యారు. నెక్స్ట్ నల్గొండ టికెట్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వచ్చి ఇటీవల పార్టీలో చేరిన శానంపూడి సైదిరెడ్డికి దక్కింది. ఇక్కడ బీజేపీ నేతలు గోలి మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి పేర్లు పరిశీలనలోకి వచ్చిన సైదిరెడ్డికి అవకాశం దక్కింది. ఆయన 2019 ఉప ఎన్నికలో హుజూర్ నగర్ నుంచి బీఆర్ఎస్ తరపున శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు. 2018, 2023లో అక్కడి నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో వీళ్ళు ఒకటే ఆలోచించినారు, శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రుడు, మనల్ని కొట్టినోడు, మనల్ని జైళ్ల పాలు చేసినోడు, భూములు కబ్జా చేసినోడు, ఎవడైనా పర్లేదు, మనకి ఓట్ల శాతం పెరగాలి, మనం అనుకున్న సీట్లు గెలవాలి. సో ఈ టార్గెట్ గానే టికెట్ల కేటాయింపు జరిగినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అది ఆలోచించకపోయింటే సైదిరెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వరు బేసిక్ గా. ఎందుకంటే ఆయన వల్ల ఇప్పటికీ ఆ కేసు నడుస్తుంది, గుర్రంపోడు తాండా భూముల కేసు. బండి సంజయ్, రఘునందన్ వీళ్ళంతా ఎఫ్ఐఆర్ లో ఉన్నారు. అండ్ దాంతో పాటు ఒక 50 రోజుల పాటు ఒక 30-40 మంది ఆ బీజేపీ కార్యకర్తలను, నాయకులను జైళ్లలో పెట్టారు. మొత్తం దానికి కారణం ఎవరంటే సైదిరెడ్డి. అప్పుడు ఆనాడు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండే. ఆయన ఒకవేళ ఉంటే ఇది జరగకపోనేమో నేను అనుకోవడం. ఇక మహబాద్ టికెట్ బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఖరారైంది. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన హుస్సేన్ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా అవకాశం కల్పించి సీతారాం నాయక్ను బీజేపీ బరిలోకి దింపింది. యాక్చువల్గా ఆయనే ఉండే క్యాండిడేట్. ఆయన 2014లో ఇక్కడ నుంచి ఎంపీగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ ఇవ్వలే. నెక్స్ట్ పెద్దపల్లిలో కూడా కొత్త అభ్యర్థికి బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇక్కడ నుంచి బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఎస్ కుమార్ అభ్యర్థిత్వం చర్చకు వచ్చినా సామాజిక సమీకరణాల నేపథ్యంలో శ్రీనివాస్ వైపే నాయకత్వం మొగ్గు చూపింది. ఆయన 2009లో పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలా వచ్చి ఇలా టికెట్ పొందిన నేతలు పార్టీలో అసంతృప్తి, సభ్యత్వం కూడా లేకుండా అప్పటికప్పుడు వచ్చి పార్టీలో చేరిన వారికి లోక్సభ టికెట్లు ఇవ్వడం పట్ల పలు స్థానాల్లో బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపాలనేది పార్టీ లక్ష్యమైన శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థిత్వాలు దక్కని వారికి బీజేపీ రాష్ట్ర నేతలు నచ్చజెప్తున్నారట. సో ఇట్లా అసంతృప్తి నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు ఎవరెవరు గెలవగలుగుతారు ఇందులో? ప్రధానంగా వీళ్ళు చూడండి, ఇప్పుడు ఇవాళ నిన్న ప్రకటించిన లిస్ట్ లో మహబూబ్ నగర్ లో డీకే అరుణకి అవకాశం ఉన్నది. అక్కడ డీకే అరుణ వర్సెస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వంశీ చంద్రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. సో ఈ టఫ్ ఫైట్ లో మరి అక్కడ రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారు అక్కడ. సో ఆయనకి అది ప్రెస్టేజియస్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఆయన జిల్లా. సో డీకే అరుణ అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనబడతా ఉన్నది. సో ఇద్దరి మధ్య పోటీ ఉంది, ఎవరు గెలుస్తారని కూడా చెప్పలేని సిచ్యువేషన్. సో ఇక్కడ గెలవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గంలో బీజేపీకి మహబూబ్ నగర్ స్థానం చెప్పొచ్చు. సో మెదక్ లో కూడా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది 100%. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా అన్ని స్థానాల్లో 3వ ప్లేస్ అటు ఇటుగా చాలా దారుణమైన పొజిషన్ లో ఉన్న మెదక్ ఏంటంటే సిద్దిపేట ఉంది, అండ్ ఇంకొకటి కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వేల్ కూడా ఈ నియోజకవర్గాల కిందకి వస్తుంది. సో దీంతో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఈ ట్రయాంగిల్ లో మరి రఘునందన్ రావు ఎంతవరకు బయటపడతారో చూడాలి. నెక్స్ట్ ఆదిలాబాద్ లో నగేష్ కి టికెట్ ఇచ్చారు, అక్కడ సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి. సో ఆదిలాబాద్ వీళ్ళకి చాలా స్ట్రాంగ్ నియోజకవర్గం బీజేపీకి మిగతా అన్ని నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే. ఎందుకంటే మొన్న 4 ఎమ్మెల్యేలు అక్కడి నుంచే గెలిచారు. నల్గొండ ఇది గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. మహబాద్ లో కష్టమే, పెద్దపల్లిలో కష్టమే. ఇవన్నీ కూడా అంత ఈజీగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న నియోజకవర్గాలు. సో సికింద్రాబాద్ అవకాశం ఉంది, కరీంనగర్ అవకాశం ఉంది, నిజామాబాద్ అవకాశం ఉంది, చేవెళ్ళ అవకాశం ఉంది, మల్కాజ్గిరి అవకాశం ఉంది, భువనగిరి అవకాశం ఉంది, జహీరాబాద్ ఛాన్సెస్, నాగర్ కర్నూలు కష్టమే, హైదరాబాద్ కూడా కష్టమే. సో ఇట్లా ఒక 7 నియోజకవర్గాల్లో వీళ్ళు ప్రభావం చూపించే అవకాశం. ఇంకా ప్రకటించాల్సిన వరంగల్ కానీ ఇంకోటి ఏంది ఖమ్మం, ఇది కూడా కష్టమే, ఇక్కడ కూడా అవకాశం లేదు. సో వీళ్ళు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నది ఒక 7 ప్రధానమైన నియోజకవర్గాలు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఓటు శాతం పెంచుకోవడానికి మిగతా నియోజకవర్గాల్లో కూడా, ఇప్పుడు నల్గొండ, ఖమ్మము ఇట్లాంటి పట్టు లేనటువంటి నియోజకవర్గాల్లో కూడా కొంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న క్యాండిడేట్స్ నిలబెట్టి ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా ముందుకెళ్తున్నట్టు కనబడతా ఉన్నది. సో రిజల్ట్ ఎట్లుంటది అన్నది చూడాలి. ఇప్పుడు గవర్నమెంట్ 6 గ్యారంటీస్ లేకపోతే వీళ్ళు చేస్తున్న ప్రచారము, మేము వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి అని చెప్పి, ఇలాంటివన్నీ మరి బీజేపీకి ఏమైనా ఇబ్బందికరంగా మారుతాయి అన్నది చూడాలి.
మరి ఖమ్మం వరంగల్ మాత్రం పెండింగ్ లో పెట్టారు. కారణం ఏంటంటే ఖమ్మం వరంగల్ స్థానాలను బీజేపీ పెండింగ్ లో ఉంచింది. ఖమ్మం నుంచి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు పార్టీ టికెట్ ఖాయమని అంతా భావించిన నాయకత్వం పెండింగ్ లో ఉంచింది. ఇక్కడ నుంచి నేతలు వినోదరావు, వెంకటేశ్వర్లతో పాటు ఇద్దరు జిల్లా అధ్యక్షులు పోటీ పడ్డారు. వెంకట్రావుకు టికెట్ పైన జిల్లాలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దీన్ని పెండింగ్ లో ఉంచినట్టుగా తెలిసింది. వరంగల్ టికెట్ వ్యవహారం ఎటూ తేలలేదు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరే నేతకు టికెట్ ఇవ్వాలని భావించినా ఈ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో పార్టీ వేచి చూసే ధోరణిలో ఉంది. ఇక్కడ ఆరూరి రమేష్ కి సంబంధించిన వ్యవహారం. సో ఇట్లా మొత్తం ఇంకొక 2 స్థానాలు మినహాయిస్తే బీజేపీ ఆల్ నియోజకవర్గాల్లో మొత్తం 15 నియోజకవర్గాల్లో టికెట్లు కేటాయించింది. ఈ 17లో వీళ్ళకి స్ట్రాంగ్ గా ఉన్నవి, గెలవగలిగే అవకాశం ఉన్న ఒక 7 నియోజకవర్గాలు కనిపిస్తుంది. 7 లేదా 8